ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసలు క్రిస్టియనే కాదని అన్నారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు సేవ చేస్తున్న ఆర్టీడీ సంస్థకు ఎన్నికల పేరుతో ఎఫ్సీఆర్ఏ బంద్ చేశారని మండిపడ్డారు. ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏను కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసలు క్రిస్టియనే కాదని అన్నారు. కేఏ పాల్ గురువారం రోజున అనంతపురంలోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినప్పటికీ ఈ ప్రాంతానికి ఏం చేయలేదని విమర్శించారు. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు, గతంలో సీఎంగా ఉన్న జగన్ రాయలసీమకు ఏం చేశారని ప్రశ్నించారు. ఆర్టీడీ సంస్థ ఇంటింటికి సేవలు అందించిందని, సత్యసాయి చేసిన సేవ కంటే ఎక్కువ చేసిందని చెబుతున్నారని అన్నారు. అలాంటి ఆర్టీడీ సంస్థకు ఎన్నికల పేరుతో ఎఫ్సీఆర్ఏ బంద్ చేశారని మండిపడ్డారు. ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏను కేంద్రం ప్రభుత్వం రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏను ఆపేందుకు కూటమి నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీటీకి తిరిగి ఎఫ్సీఆర్ఏను తీసుకురావాలని ఇదే తన డెడ్లైన్ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే కేంద్రంలోని నెంబర్ 2ని కలిసి మాట్లాడానని అన్నారు. ఆర్టీటీకి తిరిగి ఎఫ్సీఆర్ను తీసుకురాకపోతే ప్రపంచాన్ని దించుతానని చెప్పుకొచ్చారు. తిరుమల లడ్డూ వివాదం తీసుకొచ్చి క్రిస్టియన్, హిందువుల మధ్య గొడవలు పెట్టారని చూశారని ఆరోపించారు. జగన్ అసలు క్రిస్టియనే కాదని, ఆయన వెంకటేశ్వర స్వామి చిన్నజీయర్ భక్తుడని అన్నారు. జగన్ తనను ఎప్పుడూ కలవలేదని, చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకుంటున్నాడని, అందుకే చిత్తుగా ఓడిపోయాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తమ్ముడు ఎన్నికల సమయంలో 30,000 మిస్సింగ్ అమ్మాయిలకు తీసుకొస్తాడని చెప్పాడు. ఇప్పుడు మర్చిపోయాడు. ప్రధాని మోడీని తిట్టడం మర్చిపోయాడు. మోడీ అంత గొప్ప ప్రధాని ఇప్పటివరకు లేడని, ఇకపై రాడని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. మోడీని మొన్నటి వరకు విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు ఆయన్ను విశ్వగురువు అంటూ ప్రశంసిస్తున్నాడు. లోకేష్ కూడా మోడీని 100 మిసైల్తో సమానం అని అంటున్నాడు. అయితే ఆయన పడిపోయే మిసైల్ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల మధ్య గొడవలు పెడుతున్న మిసైల్. ఇప్పుడున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, జగన్, కేసీఆర్, కేటీఆర్లు మోడీకి తొత్తులే. కేఏ పాల్ తప్ప మోడీని ఢీకొనేవారు ఎవరూ లేరు. 42 ఎంపీ సీట్లు గెలిపించి నన్ను ప్రధానమంత్రిని చేయండి, లేకపోతే నన్ను ముఖ్యమంత్రిని చేయండి. 100 సీట్లు తెలంగాణలో, 100 సీట్లు ఏపీలో గెలిపించండి అని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. తెలంగాణకు అప్పు పుట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఏడుస్తున్నారని కేఏ పాల్ అన్నారు. రేవంత్ ఏడుపు చూస్తే బాధేస్తుందని చెప్పుకొచ్చారు. 1989లో తాను అమెరికా వెళ్ళినప్పుడు చెన్నై, ఇండియా జీడీపీ సమానంగా ఉండేదని అన్నారు. అయితే ఇప్పుడు భారత్ కంటే చెన్నై జీడీపీ 7 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. చెన్నై 100 దేశాలకు అప్పు ఇస్తే భారత్ 100 దేశాల దగ్గర అప్పు తీసుకుంటుందని ఆరోపించారు. అప్పులు తీర్చి అభివృద్ధి చేసి ఉద్యోగాలు తేవాలంటే హైదరాబాద్ లాంటి సిటీలు తెలుగు రాష్ట్రాల్లో కట్టాలంటే కేఏ పాల్ను అధికారం రావాలని అన్నారు. పాలన మారాలి అని నినాదం చేశారు.